తీగజాతి కూరగాయలలో అత్యంత ప్రధానమైన పంట బీర. ఈ బీర ఏంటంటే ఏ సీజన్లో అయినా కూడా మార్కెట్లో చాలా డిమాండ్గా అమ్ముడుపోతుంది. కాబట్టి రైతులందరూ దీని సాగుపైన చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఏంటంటే బీర ఎటువంటి నేలల్లో అయినా వస్తుంది. ముఖ్యంగా కాస్త ఇసుక నేలలు, చిలక నేలలు అయితే ఇంకా బాగా వస్తుంది. దీనికి నీటిపారుదల సమస్య కూడా పెద్దగా ఉండదు. వారానికి ఒకసారి, వేసవిలో అయితే వారానికి 2 సార్లు చూపిస్తే సరిపోతుంది. అదే విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి 500 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. మార్కెట్లో విఎన్ఆర్, నామ్ధారి సీడ్స్, అదేవిధంగా ఎన్నో ప్రైవేట్ కంపెనీలలో నుండి హైబ్రిడ్ విత్తనాలు అందుబాటులో వచ్చాయి. అంతేకాకుండా ఐఐహెచ్ఆర్ రిలీజ్ చేస్తున్నటువంటి అర్కా సహన్ కానివ్వండి, అర్కా ప్రసన్ వంటి విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో వస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా బీర సాగు వైపుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే అతి తక్కువ కాలంలోనే, అంటే విత్తనాలు నాటిన 45 రోజుల నుండే దీని దిగుబడి అనేది ప్రారంభమవుతుంది. దాదాపుగా 2 నెలలు దీని దిగుబడి ఉంటుంది. పంట కోత కూడా చూసుకున్నట్లయితే వారానికి 2 సార్లు మనం క్రాప్ పీకింగ్ చేసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎకరాకి దాదాపుగా 15 నుండి 18 టన్నుల దిగుబడి అనేది రైతు సాధించుకోవచ్చు. అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీర సాగు ఏదైతే తీగజాతి కూరగాయలు అంటున్నామో వీటి శాశ్వత పందిళ్లలో సాగు చేస్తే రైతుకు చాలా లాభదాయకం. సాంప్రదాయ పద్ధతిలో అయితే బీర నేల మీద పాకించి మనం పంట తీసుకునే వాళ్ళు. కాకపోతే అందులో చీడపీడల వ్యాప్తి కావచ్చు, సాయిల్ బాండ్ డిసీజెస్ కానీ ఎక్కువగా ఉండేటివి. దాని తర్వాత సెమీ పండాల్స్, అంటే వెదురు వాడి కానీ ఏదైనా కర్రల సహాయంతో సపోర్ట్ చేసుకుంటూ పంట సాగు చేయడం జరిగింది. దాంట్లో కూడా గాలి కానీ సూర్యరశ్మి కానీ సరిగా వీచగా చీడపీడల బెడద వచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY స్కీమ్లో ఉద్యాన శాఖ ద్వారా 50% సబ్సిడీ ఇస్తూ శాశ్వత పందిల నిర్మాణానికి ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తూ ఉన్నది. అంతేకాకుండా బోదెల ఏర్పాటు, బోదెల పైన మల్చింగ్ షీట్ అమర్చి బిందు సేద్యం ద్వారా సాగు చేయడం వల్ల సాధారణం కన్నా 20 రేట్ల వరకు దిగుమతి ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులు ఎవరైనా కూడా ఈ తీగజాతి కూరగాయలు సాగు చేస్తామన్న ఆలోచన ఉన్న వాళ్ళు సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదించి ఈ శాశ్వత పందిళ్ళ నిర్మాణం చేసుకుని బిందు మరియు ఈ మల్చింగ్ షీట్ల యొక్క ఉపయోగంతో సాగు చేసుకున్నట్లయితే చాలా వరకు అధిక లాభాలను గడించవచ్చు. సాగులో చూసుకున్నట్లయితే ఎక్కువగా పండుగ బెడద ఉంటుంది. ఈ పండుగ బెడదను రసాయనికంగా కాకుండా మనం ఎక్కువగా ఎల్లో స్టిక్స్, ఫిరమోన్ ట్రాప్స్ కానివ్వండి, వైట్ స్టిక్స్ తో కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సోలార్ ప్యానెల్ తో అమర్చబడిన ఫిరమోన్ ట్రాప్స్, లైట్ ట్రాప్స్ ను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే పండుగ ఉంటుందో అది దానికి ఆకర్షితులై అక్కడ చనిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిని మనం చేసుకుంటే బాగుంటుంది. ఇది కాకుండా మొజాయిక్ వైరస్ కూడా ఈ పంట మీద కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ మొజాయిక్ వైరస్ రాకుండా ఈ తెల్లదోమ దాన్ని వ్యాపింపజేస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టడానికి మనం ప్రయత్నించాలి. దీంట్లో పౌడర్ మిల్డ్యూ, డౌనీ మిల్డ్యూ ఏదైతే తేమ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. అంటే చలికాలం ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూడా దీని మీద కూడా కొంచెం రైతు దృష్టి సారించి మందులను వాడుకుంటూ వాటిని నివారించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బీరకాయ పంట వేసిన తర్వాత ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేయాలి. పంట మార్పిడి చేయకపోతే ఈ చీడపీడల ఆశించుకొని వైరస్ తెగుళ్ల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ జిల్లాలోని యువ రైతులు కానివ్వండి, రైతులు ఎవరైనప్పటికీ కూడా తీగజాతి కూరగాయలపైన ఆసక్తి కలిగి ఉంటే శాశ్వత పందిల నిర్మాణానికి 50% సబ్సిడీ, అదేవిధంగా దీంట్లో వాడే ప్లాస్టిక్ మల్చింగ్ 50% సబ్సిడీ, బిందు సేద్యానికి SC/ST రైతులకైతే 100, ఇతర రైతులకైతే 80% వరకు సబ్సిడీలు ఇస్తున్నాం. కాబట్టి సంబంధిత ఉద్యాన అధికారులను సంప్రదిస్తే వారికి ఉద్యాన శాఖ తరఫున కూడా ప్రోత్సాహం అందిస్తాం.